వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఆలు బజ్జీ తయారు చేస్తాం. దానికోసం నేను 2 ఆలుగడ్డ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టిన వీటిని ఇప్పుడు పొట్టు తీసుకుందాం. ఆలుగడ్డ పైన పొట్టు అంతా తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం 2 ఆలుగడ్డలు పొట్టు తీసి పెట్టాలి. ఇట్లా ఈ విధంగా 2 పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆలుగడ్డల్ని చిప్స్ కట్టర్తో కట్ చేసుకోవాలి రౌండ్గా. ఇట్లన్నీ రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అలా కొంచెం ఉప్పేసి 1 టేబుల్ స్పూన్ ఉప్పేసి వీటిని ఒక 2 నిమిషాల నుంచి తీయాలి. వీటిని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. చిప్స్ని ఒక 5 నిమిషాల పాటు పొడి క్లాత్ మీద ఉంచుదాం. ఇలా 5 నిమిషాలు ఆరబెట్టుకుందాం చిప్స్ని. ఇప్పుడు ఆలు బజ్జీ తయారు చేస్తాం. దానికి కావాల్సిన పదార్థాలు ఇలా స్లైసులుగా కట్ చేసిన ఆలుగడ్డలు, స్లైసెస్ ఆలు స్లైసెస్, 1 కప్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెమే తీసుకోవాలి. ఎందుకంటే మనము ఆలుగడ్డలు అందులో నానబెట్టినాం కదా స్లైసెస్, ఉప్పులో కొంచెమే తీసుకోవాలి, లేకపోతే ఉప్పు అయిపోతుంది. చిటికెడు వంట సోడా, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఆలు బజ్జీకి పిండిని కలుపుకుందాం. శనగపిండి, బియ్యం పిండి, కారము, ఉప్పు, వంట సోడా ఇవన్నీ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కొంచెం వేడి నూనె కూడా వేయాలి. 2 స్పూన్స్ గరం నూనె వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలి ఉండలు లేకుండా. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. చేతితోడు కలుపుతాం ఇంకా మంచిగా వస్తుంది. ఇట్లా స్లైస్ ముంచితే ఆలుగడ్డది దీనికి మంచిగా పట్టుకోవాలి పిండి. ఆ విధంగా కలుపుకోవాలి. పిండి ఇట్లా పట్టుకునేటట్టు కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత అన్నీ వేసి కలిపినాక ఒక 5 నిమిషాలు పక్కన పెడదాము. మూత పెట్టి మంచిగా సెట్ అవుతుంది పిండి. స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆలు బజ్జీ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి.
ఆలు బజ్జీలు చాలా చక్కగా వస్తున్నాయి, మంచిగా పొంగుతున్నాయి. ఇట్లనే అన్నీ చేసుకుందాం ఆలు బజ్జీలు.